దేశ వ్యవస్థకు పునాది నేటి విద్యార్థులు భవిష్యత్తుకు భారత పౌరులని వారి భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భారత విద్యార్థి యువజన విజయమని ప్రజా సంఘాల నాయకులు మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్ దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి సిఐటి జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య జనసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి మాల ఉద్యోగ రాష్ట్ర నాయకులు చిప్పల యాదగిరి ఆల్ మాల స్టూడెంట్స్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్ అన్నారు. భవిష్యత్తులో పరీక్షల లీకేజీలను అరికెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, లీకేజీ జరిగిన ఎడల కఠినమైన శిక్షలు అమలయ్యే విధంగా మరియు ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపి త్వరగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజీ ద్వారా మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడే భవిష్యత్తులో మరింత ఉద్యమాలు చేపడతామని, విద్యార్థులకు అండగా ఉంటామని, విద్యార్థి పోరాటాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయడం అనేది ఈరోజు భారత విద్యార్థుల విజయంగా, ప్రజా సంఘాల విజయంగా చెప్పుకోవడం గర్వించదగ్గం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, రేపు భారతదేశ భవిష్యత్తు అనేది విద్యార్థుల మీద ఉంటుంది కాబట్టి అలాంటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా భవిష్యత్తు అంధకారమైంది. ఈరోజు మేము రూపాయి కూడబెట్టుకొని మేము కోచింగ్ తీసుకొని ఇలా మా ఇల్లుతో పాటు దేశాన్ని గౌరవంగా కాపాడుకుంటాం అని చెప్పేసి ఏదైతే పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో మినిస్టర్, కేంద్ర మంత్రి పేపర్ లీకేజ్ ద్వారా ఫెయిల్ అవ్వడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేది హర్షించదగ్గ విషయమే. అదేవిధంగా వాళ్ళ మీద పెట్టినటువంటి ఏదైతే ధర్నాలు చేసి ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసుల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎత్తేయాలని చెప్పేసి, ఎవరైతే నీట్ పేపర్ ద్వారా చనిపోయినారో వాళ్లకు ₹1 కోటి పరిహారం ఇచ్చుకుంటూ, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ధర్నాలో ఎవరైతే ఉద్యమాలు చేశారో ఉద్యమాలను చేసిన వారిని రేపు భవిష్యత్తులో బెదిరియడం కానీ, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినా కానీ అలాంటి నిర్ణయాలు ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడతామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, ఇలాంటి లీక్ పేపర్లు భవిష్యత్తులో రాకుండా ఉండాలని చెప్పేసి కఠినమైన చట్టాలు తేవాలని చెప్పేసి కూడా మా యొక్క డిమాండ్ చేస్తున్నాం.